ష్యూర్ మేడం. ఓకే సార్. అత్తయ్య, నేను మళ్ళీ చేస్తాను. శరణ్య గారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసివ్వండి. ఓకే సార్, రండి మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. నేను ఫైల్స్ తీస్తాను, మీరు వెయిట్ చేయండి మేడం. ఎందుకు రమ్మన్నారు మేడం? తీసుకో. ఎందుకు మేడం? పనుంది, ముందు తీసుకో. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడి నుంచైనా ఫ్యూచర్లో ఇక్కడికొచ్చి నా గతాన్ని తవ్వాలని ట్రై చేయొచ్చు. వారి అవసరం ఏదైనా అయ్యుండొచ్చు, బట్ నేను మాత్రం దొరకకూడదు. నా పాత పేరు, నా పాత జీవితం గురించి అస్సలు బయటపడకూడదు. ఈ కాలేజ్ నుంచే నా గురించి సెర్చ్ చేస్తారు కాబట్టి నువ్వు నా విషయాలు ఎప్పటికీ బయట పెట్టకూడదు. దానికి సంబంధించిన రెమ్యూనరేషనే ఇది. ఓకేనా? ఓకే మేడం. ఎటువంటి సిచ్యువేషన్లోనూ మీ గురించి ఎవరికి తెలియనివ్వను. మేడం గురించి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియనివ్వకూడదు. సర్టిఫికెట్స్ దాచేస్తాను. సౌమ్య అనే పేరుతో గతంలో 2-3 స్టూడెంట్స్ ఉండేవారు. వాళ్ళ సర్టిఫికెట్లు చూపిస్తాను. మేడం, ఇది చూడండి. ఏమైంది మేడం? నేమ్ కరెక్ట్ గానే ఉంది, కానీ ఫోటో ఇనిషియల్ రాంగ్ ఉంది. అయితే వేరే కూడా చూస్తాను మేడం. మేడం, ఇది చూడండి. ఇది కూడా కాదండి. నాకు కావాల్సిన అమ్మాయి ఫోటో చూపించాను కదా, ఎవరెవరివో చూపిస్తారేంటి? అయ్యో, ఎందుకు సీరియస్ అవుతున్నారు మేడం? ఓల్డ్ స్టూడెంట్స్ కదా, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. బీ కూల్ మేడం. ఓకే, సారీ. చూడండి.